శ్రమలలో, అవమానాల మధ్యలో, కష్టాలలో, నిందలలో ప్రభువుని స్తుతించుకుంటూ దేవుని చిత్తము అని ఎంతమంది ఈ రోజున సంతోషించి ఆనందించగలుగుతున్నారు? అన్ని సవ్యంగా, క్షేమంగా అన్నీ కలిసి వస్తే అబ్బో, దేవుడు ఎన్నెన్నో మేలు చేస్తాడు. మన దేవుడు లాంటి గొప్ప దేవుడు లేడని బ్రేకు బెల్లు లేకుండా సాక్ష్యాలు చెప్తారు. కానీ మన సాక్ష్యం ఎప్పుడు స్థిరపరచబడుతుందంటే శ్రమలలో, హింసలలో కూడా క్రీస్తునందు నేను వేరుపారి ఉన్నాను, పొరపాటును కూడా ఆకు వాడని జీవితాన్ని నేను చేస్తాను, ఈ శ్రమలు నా జీవితానికి దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నేర్పిస్తాయి అనే భావన కలిగి జీవించాలని లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి.